ఖజానా నా బాబా నా కొసగి ఆనందపు ఖజానా ఆ ప్రేమ మధురిమా పొందితి నేను జ్ఞానమే మార్చెను నా జీవితాన్ని ओम शांति। मीठे बच्चे, ऊंचते ऊंच पद पाना है तो याद की यात्रा में मस्त रहो। మధురమైన పిల్లలారా, ఉన్నతమైనటువంటి పదవి పొందాలి అంటే తలంపు యాత్రలో ఎప్పుడూ నిమగ్నమై ఉండాలి. యహీ హై రుహానీ ఫాసీ, ఇదే అన్నమాట ఆత్మిక ఉరి తాడు. బుద్ధి అపనే ఘర్ మే లట్కీ రహే. ఎట్లా ఉరి తాడు వేలాడుతూ ఉంటుందో బాబా చెప్తారు, మన బుద్ధి ఎప్పుడూ కూడా పరంధామం పైనే వేలాడుతూ అంటే అక్కడే ఉండాలా మన బుద్ధి అనని దీని అర్థం అన్నమాట. ప్రశ్న, जिनकी बुद्धि में ज्ञान की धारणा नहीं होती है उनकी निशानी क्या होगी? ఎవరి బుద్ధిలో జ్ఞాన ధారణ కాదో వాళ్ళ గుర్తులు ఏమిటి? छोटी छोटी बातों में నారాజ్ హోతే రహేగా. వాళ్ళు చిన్న చిన్న విషయాలలో చాలా బేజారు అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. జ్ఞానం ఎవరికి ధారణ కాదో. జిస్కి బుద్ధి మే జితనా జ్ఞాన్ ధారణ హోగా ఉతనే ఉసే ఖుషీ రహేగా. ఎవరికి బుద్ధిలో జ్ఞాన ధారణ అవుతూ ఉంటుందో వాళ్ళకి అంతే ఖుషీ కూడా ఉంటుంది. बुद्धि में अगर यह ज्ञान रहे कि अभी दुनिया को नीच जाना है, इसमें नुकसान ही होना है, तो कभी रंज नहीं होगा. బుద్ధిలో ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, ప్రపంచం ఇంకా రోజు రోజుకి పతనం అవుతూ ఉన్నది, ఇది ఇంకా పతనం అవ్వాల్సిందే అని ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ కూడా బేజారు కారు. సదా ఖుషీ రహేగా, వాళ్ళు సదా ఖుషీగా ఉంటారు. ఓం శాంతి। मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं. ఆత్మీక పిల్లల ప్రతి ఆత్మీయ తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. బచ్చే సమస్తే హై ఊంచుతే ఊంచ్ భగవాన్ కహా జాతా హై. పిల్లలకి తెలుసు ఉన్నతోన్నతమైనటువంటి వారు భగవాన్ అనని పిలువబడతారు. ఆత్మా కా బుద్ధి योग घर की तरफ जाना चाहिए. ఆత్మ యొక్క బుద్ధి యోగము ఎప్పుడూ కూడా పరంధామం వైపే ఉండాలి. परंतु ऐसा एक भी मनुष्य दुनिया में नहीं है जिसको यह बुद्धि में नहीं आता. అయితే ప్రపంచంలో ఏ మనిషికి కూడా ఈ విధంగా జ్ఞానము లేదు, మన బుద్ధి పరంధామం వైపు ఉండాలి అనేటటువంటి మాట. సన్యాసి लोग भी ब्रह्म को घर नहीं समझते हैं. సన్యాసీలు కూడా ఆ బ్రహ్మతత్వాన్ని మన ఇల్లు అనని వాళ్ళకి తెలియదు. कहते हैं हम ब्रह्म में लीन हो जाएगा तो घर तोड़े ही हुआ. వాళ్ళు అనుకుంటారు ఆ బ్రహ్మతత్వంలో లీనమైపోవాలి అనని. అదేమన్నా ఇల్లు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఘర్ మే టహర్నా హోతా, ఇంటికి పోయి ఉండాలి కానీ అక్కడ లీనమయ్యేటటువంటి మాట లేదు కదా అంటారు. తుమ్ బచ్చోं की బుద్ధి వహా రహనా చాహియే. పిల్లల యొక్క బుద్ధి ఎప్పుడూ కూడా
పరంధామం వైపే ఉండాలి. जैसे कोई फांसी पर चढ़ता हो तो तुम अब रूहानी फांसी पर चढ़े हुए हो. ఎట్లా మనుషుల్ని ఉరికంబం ఎక్కిస్తారు. బాబా అంటారు పిల్లలు కూడా ఆత్మీయ ఉరికంబం ఎక్కి ఉండాలి. अंदर में है हमको ऊंचते ऊंच बा पाकर ऊंचेते ऊंचा घर ले चलते हैं. మనసులో ఉండాలి. ఉన్నతోన్నతమైన తండ్రి వచ్చి మనల్ని ఆ ఉన్నతోన్నతమైనటువంటి ఇంటికి పిలుచుకుపోతూ ఉన్నారు. అబ్ హమ్కో ఘర్ జానా హై. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఊంచితే ఊంచ్ బాబా హమ్కో ఫిర్ ఊంచితే ఊంచ్ పద ప్రాప్త్ కరాతే హై. ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి మనల్కి ఉన్నతమైనటువంటి పదవి ప్రాప్తి చేయిస్తూ ఉన్నారు. రావణ రాజ్యమే సబ్ నీచే హై. ఈ రావణ రాజ్యంలో అందరూ చాలా నీచంగా ఉన్నారు. వహు ఊంచ్ ఔర్ యహ నీచ్. తే పరంధామం ఎక్కడ? ఇప్పుడు మనుషులు ఉండే అధోగతి ఎక్కడ? उनको ऊंच का पता नहीं है, ऊंच वालों को भी नीच का पता नहीं रहता है. వాళ్ళకి ఉన్నతమైన స్థానం ఎక్కడ ఉన్నది మనుషులకి తెలియదు. ఉన్నతమైన స్థానంలో ఉండేటటువంటి వాళ్ళకి నీచమైన హీనమైన స్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. హీన స్థితిలో ఉండే వాళ్ళకి ఉన్నతమైన స్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. అభి తుమ్ సమజ్తే హో ఊంచితే ఊంచి ఏక్ భగవాన్ కో కహా జాతా హై. ఇప్పుడు మనకి తెలుసు ఉన్నతోన్నతమైనటువంటి ఆ భగవంతుడు ఒక్కరికే చెప్తారు. బుద్ధి ఊపర్మే చలే జాతే హై. భగవాన్ అనగానే మన బుద్ధి పైకి వెళ్తుంది. వహై పరంధామే రహనే వాలే. భగవంతుడు ఉండేటటువంటి స్థానము ఆ పరంధామము. యహ్ కోయి భీ నహీ సమజ్తే హై. మనుషులకి ఈ విషయం తెలియదు. హమ్ ఆత్మాయే భీ వహాకి రహనే వాలా హై. ఆత్మలైనటువంటి మనము పరంధామంలో ఉండేటటువంటి వాళ్ళం. యహా ఆతే హై సిర్ఫ్ పార్ట్ బచానే కేలే. మనము పరంధామం నుంచి వచ్చినాము ఇక్కడ పాత్ర చేసేదానికోసం. యహ కోయి ఖ్యాల్ మే నహీ రహతా, అప్నే హీ ధందే ధోరీ మే లగే రహతే హై. ఇది మనుషులకి ఎవ్వరికీ ఈ ఆలోచన లేనే లేదు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ వాళ్ళ సంపాదనలో బిజీగా ఉన్నారు. బాప్ సమझाते हैं ऊंचते ऊंच तब बनेगा जब याद की यात्रा में मस्त रहेगा. బాబా చెప్తూ ఉన్నారు ఉన్నతోన్నతమైనటువంటి వాళ్ళు ఎప్పుడు మనం అవుతాము అంటే తలంపు యాత్రలో ఎప్పుడు నిమగ్నమై ఉంటామో అప్పుడు మనం చాలా ఉన్నతంగా అవుతాము. యాద్ సేహి ఊంచ్ పద పానా హై. యోగము ద్వారానే ఉన్నతమైన పదవి తీసుకుంటాము. నాలెడ్జ్ జో తుమ్కో సిఖలాయి జాతీ హై వహ్ భూల్నే కీ నహీ హై. బాబా ఏ జ్ఞానం అయితే ఇస్తూ ఉన్నారో అది ఎప్పుడూ కూడా మనకి మర్చిపోరాదు. చోటే బచ్చే భీ వర్ణన కరేంగేనా. చిన్న పిల్లలు కూడా వర్ణన చేసి చెప్తారు. యోగికి బాత్కో బచ్చే నహీ సమ్. జ్ఞానాన్ని వర్ణన చిన్నపిల్లలు కూడా చెప్తారు. అయితే యోగానికి సంబంధించినటువంటి విషయాలు చిన్నపిల్లలు చెప్పలేరు. బహుత్ బచ్చే హై జో యాద్ కీ యాత్ర పూరీ రీతి సమజ్తే నహీ. చాలామంది పిల్లలు ఇప్పటి వరకు తలంపు యాత్ర అంటే ఏమిటి ఇంకా పూర్తిగా వాళ్ళు తెలుసుకోలేదు. హమ్ కితనా ఊంచితే ఊంచ్ జాతే హై. మనం ఎంత ఉన్నతోన్నతంగా పైకి పోతామో. మూలవతన్, సూక్ష్మవతన్, స్థూలవతన్, పాంచతత్వ యహా హై. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము పంచతత్వాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. సూక్ష్మవతన్ మూలవతన్మే నహీ హోతా. సూక్ష్మలోకంలో పంచతత్వాలు లేవు, పరంధామంలోనూ పంచతత్వాలు లేవు. ఏ నాలెడ్జ్ బాప్ హీ దేతే హై ఇస్లియే ఉన్కో జ్ఞాన్ కా సాగర్ కహా జాతా హై. ఈ జ్ఞానము తండ్రి ఇస్తూ ఉన్నారు. వారికే జ్ఞానసాగర అని
చెప్తారు. మనుష్య సమస్తే హై బహుత్ శాస్త్ర ఆది పढ़ना ही జ్ఞాన్ హై. చాలామంది మనుషులు అనుకుంటారు ఈ శాస్త్రాలు చదివేది ఇదే జ్ఞానము అనుకుంటున్నారు. కితనా పైసే కమాతే, శాస్త్రాలు చదవటం నుంచి వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. శాస్త్ర పढ़ने वालों को कितना मान मिलता है, శాస్త్రాలు చదివేటటువంటి వాళ్ళకి ఎంత గౌరవం, ఎన్ని మర్యాదలు వాళ్ళకి చేస్తారు. అబ్ తుమ్ సమజ్తే హో ఇస్మే కోయి ఊంచాయి తో హై నహీ హై. అయితే పిల్లలకి తెలుసు ఇందులో ఎటువంటి గొప్పతనం అనేది లేదు. ఊంచితే ఊంచుతో హై ఏక్ భగవాన్, అందరికంటే సర్వోన్నతులు ఒక్క భగవంతుడు అయినారు. ఉన్కే ద్వారా హమ ఊంచితే ఊంచ్ స్వర్గమే రాజ్య కర్నే వాలే బంతే హై. ఆ తండ్రి ద్వారా మనం ఉన్నతోన్నతమైనటువంటి స్వర్గంలో రాజ్యం చేసేటటువంటి వాళ్ళంగా అవుతాము. స్వర్గ క్యా హై, నరక క్యా హై, 84 का चक्र कैसे फिरता है, ये सिवाय तुम्हारे इस सृष्टि में कोई भी नहीं जानते. అసలు స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, 84 జన్మల చక్రం ఎట్లా తిరుగుతుంది, ఇది పిల్లలకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కహ్ దేతే హై ఏ సబ్ కల్పనా హై, చెప్తారు ఇదంతా కూడా కల్పన అని అంటారు. ఐసే కే లియే సమఝానా హై ఏ హమారే కుల్ కా నహీ హై. అట్లా ఇదంతా కల్పన అని ఎవరైతే అంటారో అండర్స్టూడ్ వాళ్ళు బ్రాహ్మణ కులానికి చెందినవారు కాదు. దిల్ సికిస్త్ నహీ హోనా చాయే. పిల్లలు జ్ఞానము అర్థం కాలేదు వేరే వాళ్ళకి, బాబాని తెలుసుకోలేదు అంటే మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు. समझा जाता है इनका पार्ट नहीं है तो कुछ भी समझ नहीं सकते है. వాళ్ళని చూస్తే అర్థమవుతుంది వీళ్ళకి పాత్రనే లేదు, కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అవి తుమ్ బచ్చోం కా సిర్ బహుత్ ఊంచా హై. ఇప్పుడు పిల్లల యొక్క చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. जब तुम ऊंच दुनिया में होंगे तो नीचे दुनिया को नहीं जानेंगे. ఎప్పుడు ఉన్నతమైన ప్రపంచం ఉంటుందో అప్పుడు నీచమైన ప్రపంచం ఎట్లా ఉంటుందో ఆ దేవతలకి తెలియదు. నీచ దునియా వాలే ఫిర్ ఊంచ్ దునియాకో నహీ జాన్తే. నీచమైన ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళకి ఉన్నతమైన ప్రపంచం ఎట్లా ఉంటుంది వాళ్ళకి తెలియదు. ఉన్కో హీ కహా జాతా హై స్వర్గ. ఆ ఉన్నతమైన ప్రపంచానికే స్వర్గము అనని అంటారు. విలాయత్ వాలే బల్ స్వర్గమే జాతే నహీ హై ఫిర్ భీ నామ్తో లేతే హై. ఫారిన్ వాళ్ళు స్వర్గానికి పోలేరు, కానీ వాళ్ళు కూడా స్వర్గం అనే పేరు చెప్తూ ఉంటారు. హెవెన్, ప్యారడైజ్ తా, వాళ్ళు హెవెన్ అంటారు లేదా ప్యారడైజ్ అంటూ ఉండేవాళ్ళు. ముసల్మాన్ లోగ్ బి బహిస్తా కేతే హై. మహమ్మదీయులు కూడా స్వర్గంలో రారు, కానీ వాళ్ళు స్వర్గాన్ని బహిస్తానని అంటారు. పరంతు యహ్ ఉన్కో పతా నహీ హై కి వహా కైసే జానా హోతా హై. అయితే వాళ్ళకి తెలియదు స్వర్గం అనేది ఎట్లా ఉంటుంది, స్వర్గానికి ఎట్లా పోవాలి తెలియదు. పేరేమో చెప్తారు హెవెన్ బహిస్తా అని, అయితే ఎట్లా పోవాలి వాళ్ళకి తెలియదు. అభి తుమ్కో కితనీ సమజ్ మిల్తీ హై, ఊంచితే ఊంచ్ బాప్ కితనీ నాలెడ్జ్ దేతే హై. ఇప్పుడు పిల్లలు ఎన్ని విషయాలు తెలుసుకున్నారు, ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి ఎంత జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఏ డ్రామా కైసే వండర్ఫుల్ బనా హువా హై. ఈ నాటకము ఎంత అద్భుతంగా తయారైనటువంటి నాటకము. జో డ్రామాకే రాజ్కో నహీ జాన్తే హై వహ్ కల్పన కహ్ దేతే హై. ఈ డ్రామా యొక్క రహస్యాన్ని ఎవరైతే తెలుసుకోరో వాళ్ళంటారు
ఇదంతా కూడా ఒక కల్పన అని చెప్తారు. तुम बच्चे जानते हो ये तो है पतित दुनिया इसलिए चिल्लाते. పిల్లలకి తెలుసు ఈ ప్రపంచము పతిత ప్రపంచం అయిపోయింది, మనుష్యులందరూ కూడా భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు. పతిత పావన ఆకర్ హమ్కో పావన్ బనావో. పతిత పావన తండ్రి రండి మమ్మల్ని పావనం చేయండి అని పిలుస్తూ ఉన్నారు. బాప్ कहते हैं हर 5000 वर्ष बाद హిస్టరీ రిపీట్ హోతీ హై. బాబా చెప్తారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత హిస్టరీ తిరిగి రిపీట్ అవుతూనే ఉంటుంది. పురానీ దునియా సో నయీ బంతీ హై ఇస్లియే ముझे ఆనా పడతా హై. పాత ప్రపంచం కొత్త ప్రపంచంగా మారుతుంది, అందుకే తండ్రి రానే రావాలి. కల్ప కల్ప ఆకర్ తుమ్ బచ్చోంకో ఊంచితే ఊంచ్ బనాతా. తండ్రి కల్పకల్పము వచ్చి పిల్లలను ఉన్నతోన్నతంగా చేస్తూ ఉన్నారు. పావన్కో ఊంచ్ ఔర్ పతిత్కో నీచ్ కహా జాతా హై. పావనంగా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నతమైన వారు అంటారు, పతితుల్ని నీచమైన వాళ్ళు హీనమైన వారు అని చెప్తారు. ఏ దునియా నయీ పావంతి అభితో పతిత్ హై. ఈ ప్రపంచము కొత్త ప్రపంచంగా పావన ప్రపంచంగా ఉండేది, అయితే ఇప్పుడు పతిత ప్రపంచం అయిపోయింది. ఏ బాతే తుమ్హారే మే బీ నెంబర్ వార్ హై జో సమజ్తే హై. ఈ విషయాలు పిల్లలలో కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకున్నారు. जिनकी बुद्धि में यह बातें रहती है वह सदा खुश रहते हैं. ఎవరి బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉంటాయి వాళ్ళు సదా ఖుషీగా ఉంటారు. బుద్ధి మే నహీ హై తో కోయి నా కోయి కుచ్ కహా కుచ్ నుక్సాన్ హువా తో రంజ్ హో జాతే హై. బుద్ధిలో లేదు అంటే ఎవరైనా ఏదైనా అన్నారు అంటే జ్ఞానము బుద్ధిలో లేకుంటే ఎవరు ఏమన్నా కూడా వాళ్ళ మనస్సు బాధపడుతుంది. ఏ కొంచెం నష్టం కలిగినా వాళ్ళ మనస్సు బాధపడుతుంది. బాబా कहते हैं अब इस नीच दुनिया का अंत आना है. బాబా చెప్తారు ఈ పాత ప్రపంచానికి ఇప్పుడు అంతం అనేది రాబోతూ ఉన్నది. यह है पुरानी दुनिया मनुष्य कितना नीच बन जाते हैं. ఈ ప్రపంచము పాత ప్రపంచం అయిపోయింది, మనుషులు ఇప్పుడు ఎంత నీచులుగా అయిపోయినారు. ఏ కోయి సమస్తే తోడే హీ హైకి హమ్ నీచ్ హై. ఇది మనుషులకి చెప్తే మనుషులు ఒప్పుకోరు, మేమేమైనా నీచులుమా అని వాళ్ళు అంటారు. భక్తు లోగ్ హమేషా సిర్ ఝుకాతే హై नीचे के आगे సిర్ ఝుకానా తోడే హీ హోతా హై. భక్తులు ఎప్పుడూ కూడా తల వంచి వాళ్ళు పోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా నీచుల ముందు ఉన్నతమైన వాళ్ళు తల వంచవలసిన పనే లేదు. పవిత్రతాకే ఆగే ఫిర్ ఝుకానా హోతా హై. పవిత్రత ముందు పతితులు తల వంచుతారు. సత్యయుగమే కభీ ఐసే నహీ హై. సత్యయుగంలో ఎవరు తల వంచి మొక్కరు ఎవరిని. భక్తులోగ్ ఐసే కర్తే హై. తల వంచేది, మొక్కేది, సాష్టాంగ నమస్కారం పడేది ఇదంతా భక్తులు చేసేటటువంటి పనులు అన్నమాట. बाप तो ऐसे नहीं कहते सिर झुकाकर चलो नहीं ये तो पढ़ाई है. తండ్రి ఎప్పుడు కాళ్ళు మొక్కండి, సాష్టాంగ నమస్కారం పడండి ఇట్లా తండ్రి ఎప్పుడు చెప్పరు. తండ్రి చెప్తారు ఇది స్కూలు, ఇది చదువు అంటారు. గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ మే తుమ్ పढ़ रहे हो. గాడ్ ఫాదర్ యొక్క యూనివర్సిటీలో మనం చదువుకుంటూ ఉన్నాము. తో కితనా నషా రహనా చాయే. పిల్లలకి ఎంత నషా ఉండాలి. ఐసే నహీ సిర్ఫ్ యూనివర్సిటీ మే నషా రహే ఘర్ మే ఉతర్ జాయ్. ఇట్లా ఉండకూడదు. స్కూల్లో ఉన్నప్పుడు నషా ఉండేది, ఇంటికి వెళ్ళిపోగానే నషా తగ్గిపోయేది.
అట్లా ఉండకూడదు. घर में नशा रहना चाहिए, यहाँ तो तुम बच्चे जानते हो श्री बाबा हमको पढ़ाते हैं. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పిల్లలకి నష ఉండాలి. పిల్లలకి తెలుసు श्री बाबा మనకి చదువు నేర్పిస్తూ ఉన్నారు. ये तो कहते हैं कि मैं थोड़े ही ज्ञान सागर हूँ. బ్రహ్మ బాబా చెప్తూ ఉన్నారు, నేనేమి జ్ఞానసాగరున్నా అని అంటూ ఉన్నారు. సాగర్ సే నది నికల్తీ హై, సముద్రం నుంచే కదా నదులు పుట్టేది. ఈ బ్రహ్మ బాబా బ్రహ్మపుత్ర నది సాగరం నుంచి పుట్టినటువంటి నది. బ్రహ్మపుత్ర సబ్సే బడి నది హై, అన్ని నదుల్లోకి అతి పొడుగైన నది బ్రహ్మపుత్ర నది అంటారు. బహుత్ బడే స్టీమర్స్ भी आते हैं. బ్రహ్మపుత్ర నదిలో పెద్ద పెద్ద స్టీమర్లు కూడా పోతాయి. నదియా తో బాహర్ भी बहुत है, पतित पावनी गंगा ये सिर्फ यहाँ ही कहते हैं. నదులు చాలా ఉన్నాయి, అయితే పతిత్ పావని గంగా అనేది కేవలం ఇక్కడే చెప్తారు. బాహర్ మే కోయి भी నది కో ఐసే నహీ దే, గంగకు మాత్రమే పతిత పావని గంగా అంటారు, మిగిలిన నదులకి మళ్ళీ అట్లా చెప్పరు, పతిత పావని నదులు అని చెప్పరు. పతిత పావని నది హై తో ఫిర్ గురుకి కోయి దర్కార్ నహీ హై. పతిత పావని గంగా అయితే ఇక ఏ గురువులు అవసరమే లేదు కదా. నదియా మే తలావ్ మే కితనా భటక్తే హై, నదులలో కోనేర్లలో పోయి స్నానాలు చేస్తూ ఉంటారు. కహా తో తలావ్ ఐసే గందే హోతే హై బాత్ మత్ పూఛో, ఉస్కి మిట్టి ఉఠాకర్ రగడితే రహతే హై. కొన్ని చోట్ల ఆ కోనేరులో ఎంత మురికిగా ఉంటాయి చెప్పక్కర్లేదు. ఆ మట్టిని తీసుకొని శరీరానికంతా పులుముతారు. బుద్ధి మే ఆయా హై ఏ సబ్ నీచే ఉతర్నేకే రాస్తే హై. అయితే ఇప్పుడు మనకి అర్థమైపోయింది, వీటి ద్వారా ఎప్పుడూ ఉన్నతం కాము. ఈ విధంగా ఆ మురికి కోనేళ్లలో మునిగేది, ఆ మట్టి రాసుకునేది, ఇవన్నీ ఇంకా కింద పడిపోయేదానికే దారులు అన్నమాట. ఓహ్లో కితనా ప్రేమ్ సే జాతే హై. అయితే మనుషులు ఎంత ప్రేమగా అవన్నీ చేస్తారు. అబ్ తుమ్ సమజ్తే హో కి ఇస్ జ్ఞాన్ సే హమారీ ఆంకే హీ కుల్ గయి హై. ఇప్పుడు మనకి ఈ జ్ఞానము ద్వారా మనకి మన కళ్ళు తెరుచుకున్నాయి. తుమారీ జ్ఞాన్కి తీసరి ఆంక్ ఖులీ హై. మన మూడవ నేత్రము జ్ఞాన నేత్రము తెరవబడింది. ఆత్మకు తీసరా నేత్ర మిల్తా హై, ఇస్లియే త్రికాలదర్శి కేతే హై. ఆత్మకు జ్ఞాన నేత్రము అంటే ఈ మూడవ నేత్రం దొరికింది, అందుకే త్రికాలదర్శి అని చెప్తారు. तीनों कालों का ज्ञान आत्मा में आता है. త్రికాలదర్శి అంటే మూడు కాలాల జ్ఞానము ఆత్మకు తెలిసిపోయింది. ఆత్మతో బింది హై, ఉస్మే నేత్ర కైసే హోగా. ఆత్మ బిందు అయింది, మళ్ళీ జ్ఞాన నేత్రం అనేది ఎక్కడ ఉన్నది? ఏతో సమజ్నేకి బాత్ హై. జ్ఞాన నేత్రము అంటే ఇట్లా నేత్రము కాదు, జ్ఞానము అర్థం చేసుకునేది. జ్ఞాన్ కే తీసరా నేత్ర సే తుమ్ త్రికాలదర్శి త్రిలోకినాథ్ బంతే. జ్ఞానం ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు త్రికాలదర్శి అవుతారు, త్రిలోకనాథులు అవుతారు. నాస్తిక్ సే ఆస్తిక్ బన్ జాతే హై. నాస్తికులు ఆస్తికులుగా అవుతారు. ఆగే తుమ్ రచయిత ఔర్ రచనాకి ఆది మధ్య అంతకో నహీ జాంతే తే. మొదట మనకి రచయిత రచన యొక్క జ్ఞానము మనకి తెలియదు. బాప్ ద్వారా రచన ఆది మధ్యాంతకో జాన్నే సే తుమ్కో వర్షా మిల్తా. బాబా ద్వారా మనకి రచన ఆది మధ్యాంతము అర్థమైపోయింది, మనకి తండ్రి యొక్క ఆస్తి దొరుకుతూ ఉన్నది. ఏ నాలెడ్జ్ హై, హిస్టరీ జోగ్రఫీ బీ హై, హిసాబ్ కితాబ్ హైనా, ఇది జ్ఞానమైంది.
మరియు హిస్టరీ, జోగ్రఫీ అని కూడా చెప్పచ్చు. అచ్చా తీఖా బచ్చా హోతో హిసాబ్ కరే హమ్ కితనే జనం లేక్. ఇక్కడ అంతా లెక్కలు కూడా ఉన్నాయి. ఎవరు బాగా షార్ప్గా ఉండే బిడ్డ ఉంటారో వాళ్ళు కావాలంటే లెక్కలు వేసుకోవచ్చు, నేను ఎన్ని జన్మలు తీసుకుంటాను. ఔర్ ధర్మ వాళ్ళకి కితనే జనం హోంగే, వేరే ధర్మాల వాళ్ళు ఎన్ని జన్మలు తీసుకుంటారు ఇది కూడా కావాలంటే లెక్క వేయచ్చు. బాప్ కేతే హే ఇన్ సబ్ బాతో మే జాస్తి మాథా మార్నేకి. అయితే బాబా చెప్తారు ఎవరు ఎన్ని జన్మలు తీసుకుంటారో ఈ విషయంలో ఎక్కువ మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు. యహాతో సబ్ బోల్నా హై, పిల్లలు ఇక్కడ అన్నీ మర్చిపోవాలి. తుమ్ తో రచయిత బాప్ కి పహచాన్ దేతే హో జిస్కో కోయి జాన్తే నహీ హై. మనము రచయిత తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉన్నాము. మనుషులకి ఎవ్వరికీ తెలియదు భగవంతుని పరిచయము. श्री बाबा भारत में ही आते हैं, जरूर कुछ करके जाते हैं, तब तो जयंती मनाते हैं. श्री बाबा భారత్లో వచ్చారు, వారు వచ్చి వెళ్ళినారు కాబట్టి శివ జయంతి పండగ భారతదేశంలో జరుపుకుంటూ ఉంటారు. గాంధీ అథవా కోయి సాధు ఆది హోకర్ గయే थे, उनको స్టాంప్ बनाते रहते हैं. గాంధీజీ పుట్టారు, పోయారు, సాధు సన్యాసీలు వచ్చినారు, వాళ్ళదే స్టాంపులు కూడా తయారు చేస్తారు. ఫ్యామిలీ ప్లానింగ్కి స్టాంప్ బనాతే హై. అవి తుమ్కో నషా రహతా హై, హమ్తో పాండవ్ గవర్నమెంట్. తే గవర్నమెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఏదైతే చేసిందో ఆ ఒక స్టాంప్ కూడా తయారు చేసినారు. పిల్లలకి ఇక్కడ నషా ఉండాలి, మనము పాండవ గవర్నమెంట్ అయినాము. ఆల్మైటీ బాబాకి గవర్నమెంట్ హై. ఈ పాండవ గవర్నమెంట్ సర్వశక్తివాన్ తండ్రి యొక్క గవర్నమెంట్ అన్నమాట. తుమారా ఏ కోటా ఫార్మ్స్ హై ఔర్ కోయి ఇస్ కోటా ఫార్మ్స్ కో జాన్తే నహి. ఈ త్రిమూర్తిలు మన కోటా ఫార్మ్స్. అయితే మనుషులకి ఈ కోటా ఫార్మ్స్ ఎవరికీ తెలియదు. तुम समझते हो विनाशकाले प्रीति बुद्धि हमारी है. विनाशकाले प्रीति बुद्धि मनदी अయింది. बाप को हम बहुत याद करते हैं. बाप को याद करते करते प्रेम में अश्रु आ जाते हैं. తండ్రిని మనం ఎంతో తలంపు చేస్తూ ఉంటాము. తండ్రి తలంపు చేస్తూ చేస్తూ ప్రేమతో కన్నీరు కూడా కారుతాయి. బాబా ఆప్ हमें आधा कल्प के लिए सब दुखों से दूर करते. తండ్రి మీరు వచ్చి అర్ధకల్పాని కోసం మా దుఃఖాలన్నీ దూరం చేస్తూ ఉన్నారు. और कोई गुरु व मित्र संबंधी आदि किसी को भी याद करने की दरकार नहीं है. వేరే ఏ గురువు మిత్ర సంబంధికులను ఎవరిని కూడా మనం తలంపు చేయాల్సిన అవసరం లేదు. ఏక్ బాప్ కో హీ యాద్ కరో, సవేరే కా టైం బహుత్ అచ్చా హై. ఒక్క తండ్రి తలంపే చేస్తూ ఉండాలి. ఉదయం సమయము చాలా మంచి సమయము బాబా యొక్క తలంపు చేసేదానికోసం. బాబా ఆప్కి తో బడీ కమాల్ హై, హర్ 5000 వర్ష బాద్ హమే ఆప్ జగాతే హో. ఇది తండ్రి చేసేటటువంటి అద్భుతం అన్నమాట. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి మనల్ని అజ్ఞానం నుంచి నిద్ర లేపుతారు. मनुष्य मात्र कुंभकर्ण की आसुरी नींद में सोए हुए है, అర్థాత్ అజ్ఞాన అంధేరే మే హై. మనుష్యులందరూ కూడా కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారు, అజ్ఞాన నిద్రపోతూ ఉన్నారు. तुम समझते हो भारत का प्राचीन युग तो नहीं यह है, बाकी जो भी इतने हठयोग आदि सिखलाते हैं वो सभी है एक्सरसाइज शरीर को तंदुरुस्त रख. భారత ప్రాచీన యోగము రాజయోగానికి చెప్తారు.
మిగిలిన వాళ్ళందరూ నేర్పించేది హఠయోగము, ఎక్సర్సైజు, ఇవన్నీ శరీర ఆరోగ్యం కోసం చేసేటటువంటిది. అభి తుమ్హారీ బుద్ధి మే సారా జ్ఞాన్ హై తో ఖుషీ రహితీ హై. పిల్లల బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉన్నది అంటే అంతే ఖుషీ కూడా ఉంటుంది. యహా ఆతే హో సమస్తే హో బాబా రిఫ్రెష్ కరాతే హై. మనం ఇక్కడికి మధువనం వస్తామో బాబా మనల్ని ఎంతో రిఫ్రెష్ చేస్తారు. కోయి తో యహా రిఫ్రెష్ హో బాహర్ నికల్తే హై నషా కలాస్ హో. కొంతమంది మధువనం పోయి వస్తారు, బాగా శక్తిని నింపుకుంటారు, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ అన్నీ పోగొట్టుకుంటారు, మళ్ళీ ఎప్పటిలాగే అయిపోతారు. బాబా సమझाते హై ఏ హై పతిత్ దునియా. బాబా చెప్తారు ఇది పతిత ప్రపంచం అయిపోయింది. బులాతే భీ హై హై పతిత్ పావనావో परंतु अपने को पतित समझते थोड़े ही है, इसलिए పాప ధోనే జాతే హై. పతిత పావన రండి అంటారు, అయితే స్వయం పతితనని ఎవరూ తెలుసుకోరు. అందుకే పాపాలు పోగొట్టుకునే దానికోసమే గంగలో పోయి స్నానం చేస్తారు. శరీర్ కో తోడే హీ పాప లగ్తా హై. అయితే పాపం అనేది శరీరానికి కాదు కదా అంటుకునేది అంటారు. बाप आकर तुम्हें पावन बनाते हैं और कहते हैं मामेकम याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे. తండ్రి వచ్చి మనల్ని పావనంగా చేస్తూ ఉన్నారు. ఒక్క తండ్రి తలంపు చేసినట్లయితే మన వికర్మ వినాశం అవుతుంది. ఏ జ్ఞాన అభి తుమ్కో మిలా హై, భారత్ స్వర్గత అభి నరక్ హై. ఈ జ్ఞానము మనకి ఇప్పుడు దొరికింది. భారత్ స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకం అయిపోయింది. తుమ్ బచ్చే తో అభి సంగం పర్ హో, కోయి వికార్ మే గిర్తే హై తో ఫెయిల్ హోతే హై. పిల్లలు ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు. ఎవరైనా వికారాలలో పడిపోయినారు అంటే ఫెయిల్ అయిపోయినట్లే అన్నమాట. జైసే నరక్ మే జాకర్ గిర్ పడితే, మళ్ళీ తిరిగి నరకంలోనే పోయి పడిపోయినట్లు అయిపోతుంది. 5 మంజిల్ సే గిర్ పడితే హై 100 గుణ సజా ఖానీ పడితే హై. 5 అంతస్తుల మేడ నుంచి కింద పడిపోతారు. తిరిగి బాబా పిల్లలు వికారాలలో పడిపోయినారు అంటే 100 రెట్లు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. బాప్ సమझाते हैं భారత్ కితనా ఊంచతా అబ్ కితనా నీచ్ హై. బాబా చెప్తూ ఉన్నారు భారతదేశం ఎంత ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు ఎంత పతనం అయిపోయింది. అబ్ తుమ్ కితనా సమజ్దార్ బంతే హో. పిల్లలు ఎన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు. మనుష్యతో కితనే బేసమజ్ హై. మనుషులు ఎంత మూర్ఖులు అయిపోయినారు. బాబా తుమ్కో యహ కితనా నషా చడాతే హై, ఫిర్ బాహర్ నికల్నే సే నషా కమ్ హో జాతా హై. బాబా మనకి ఎంత నషా ఇస్తూ ఉన్నారు, తిరిగి బయట ప్రపంచంలోకి వెళ్ళిపోగానే నషా అంతా తగ్గిపోతుంది. ఖుషీ ఉడ్ జాతే హై, ఖుషీ వెళ్ళిపోతుంది. అభి దేకో దునియా కా క్యా హాల్ హై. ఇప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితి చూడండి ఎట్లా ఉన్నదో. తుమ్కో ఊంచితే ఊంచ్ బాప్ ఆకర్ పడాతే హై. మనకి ఉన్నతమైన తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు. తుమ్ ఆత్మాయే బి నిరాకార్ హో బాప్ బి నిరాకార్. ఆత్మలైన మనము నిరాకారులం అయినాము, మన తండ్రి కూడా నిరాకార అయినారు. యహ పార్ట్ బజానే ఆయి హో. మనం ఇక్కడికి పాత్ర చేసేదానికోసం వచ్చాము. ఏ డ్రామా కా రాజ్ బాప్ హీ ఆకర్ సమझाते హై. ఈ డ్రామా యొక్క రహస్యం తండ్రి వచ్చి తెలిపిస్తూ ఉన్నారు. సృష్టి చక్రకో డ్రామా కా కహా జాతా. ఈ సృష్టి చక్రాన్నే డ్రామా అని చెప్తారు. ఉస్ నాటక్ మే తో కోయి బీమార్ పడితే హై తో నికల్ పడితే హై, ఏ హై బేహద్ కా నాటక్. అక్కడ నాటకంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు అంటే వాళ్ళని పంపించేస్తారు. అయితే ఇది బేహద్దు నాటకం.
యథార్థ రీతి తుమ్ బచ్చోం కీ బుద్ధి మే హై. ఈ నాటకం గురించి యథార్థంగా పిల్లల బుద్ధిలో అర్థమైంది. తుమ్ జాన్తే హో హమ్ యహా పార్ట్ బజానే లియే ఆతే హై. మనం ఇక్కడికి పాత్ర చేసే దానికోసం వచ్చాము. బేహద్కే యాక్టర్స్ హై. మనము బేహద్దు నాటకంలో యాక్టర్స్ అయినాము. యహా శరీర్ లేకర్ పార్ట్ బజాతే హై. ఆత్మ శరీరాన్ని తీసుకొని పాత్ర చేసే కోసము పాత్ర చేస్తాము. బాబా ఆయా హువా హై. నాటకంలోకి తండ్రి కూడా వచ్చేస్తున్నారు. ये सब बुद्धि में होना चाहिए. ये सब बुद्धि में होना चाहिए. బేహద్ కా డ్రామా కితనా బుద్ధి మే రహనా చాయి. ఈ బేహద్ నాటకం గురించి పిల్లలకి బుద్ధిలో ఎప్పుడు స్మృతి ఉండాలి. बेहद विश्व की बादशाह ही मिलती है तो उसके लिए पुरुषार्थ भी ऐसे अच्छा करना चाहिए. బేహద్ విశ్వ రాజ్యం దొరుకుతూ ఉంది అంటే పిల్లలు పురుషార్థం కూడా అంతే మంచిగా చెయ్యాలి కదా అంటారు. గృహస్థ వ్యవహార్ మే భీ బల్ రహో పరంతు పవిత్ర బనో. గృహస్థ జీవనంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండండి. विलायत में ऐसे बहुत है. जब बूढ़े होते हैं तो फिर कंपेनियन के लिए शादी करते हैं. ఫారిన్లో వృద్ధాప్యం వచ్చేస్తుంది, వాళ్ళకి జతలో ఒకరు ఉండాలా అననే వృద్ధాప్యంలో కూడా వాళ్ళు వివాహం చేసుకుంటారు. సంభాల్నే కే లియే ఫిర్ విల్ కర్తే హై. వాళ్ళని చూసుకునే దానికోసం వాళ్ళు వివాహం చేసుకుంటారు. వాళ్ళ ఆస్తంతా కూడా వాళ్ళకి రాసిచ్చేస్తారు. కుచ్ ఉన్కే లియే కుచ్ చారిటీకో వికార్కి బాత్ నహీ రహతే. అంటే కొంచెం వాళ్ళకి ఇస్తారు, కొంచెం ట్రస్ట్కి ఇస్తారు, దాన ధర్మాలకి. అంటే ఆ వయసులో వికారాల మాట ఉండదు. ఆషిక్ మాషిక్ బి వికార్ కే లియే ఫిదా నహీ హోతే. నిజమైన ప్రేమికులు, ప్రేయసీ ప్రియులు వికారాల కోసం వాళ్ళ మధ్య వికారాలు ఉండవు. జిసమ్ కా సిర్ఫ్ ప్యార్. వాళ్ళకి శారీరక ప్రేమ ఉంటుంది. తుమ్ హో రుహానీ ఆషిక్ ఏక్ మాషిక్ కో యాద్ కర్. ఇక్కడ మనకి బాబాది ఆత్మీయ ప్రేమ, ఆత్మీయ ప్రేయసి మనమైనాము. మనందరికీ ఆత్మీయ ప్రియుడు ఒక బాబా తలంపు చేస్తూ ఉన్నా. సభీ ఏక్ కోహి యాద్ కర్తే. అందరము ఒక్కరినే తలంపు చేసేది. వహ్ కితనా శోభానీక్ హై. ఆత్మ ఘోరీ హైనా వహ్ హై ఎవర్ ఘోరా. బాబా ఎంత సుందరంగా ఉంటారు. ఎవర్ ప్యూర్ అన్నమాట. తుమ్ తో సావరే బన్ గయే హో తుమ్కో వహ్ సావరే సే గోరా బనాతే హై. బాబా ఎవర్ ప్యూర్. మనము పతితులం అవుతాము, నల్లగా అయిపోతాం. బాబా మనల్ని సుందరంగా చేస్తూ ఉన్నారు. బహుత్ హై జో పతా నహీ కిస్ కిస్ ఖ్యాలాత్ మే బైఠే రహతే. కొంతమందికి అసలు అర్థమే కాదు, బాబా ముందు కూర్చొని ఉంటారు, ఏదేదో ఆలోచనలలో చేసి ఉంటారు. స్కూల్ మే భీ ఐసే హోతా హై నా. బైఠే బైఠే కహా బుద్ధి బైస్కోప్ తరఫ్ దోస్తం ఆది తరఫ్ చల్తీ హై. స్కూల్లో కూడా అంతే కదా, పిల్లలు కూర్చొనే ఉంటారు, వాళ్ళ బుద్ధి సినిమా వైపు, ఫ్రెండ్స్ వైపు ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది. సత్సంగ మే భీ ఐసే హోతా హై. సత్సంగాలకి పోయినప్పుడు కూడా అట్లనే ఉంటుంది కదా. యహా భీ ఐసే హై. ఇక్కడ కూడా అంతే అన్నమాట. బుద్ధి మే నహీ బైఠతా తో నషా హీ నహీ చढ़ता హై. బుద్ధిలో జ్ఞానం ధారణ కాలేదు అంటే నష అనేది వాళ్ళకి ఉండదు. ఫిర్ జో ఔరోంకో కరాయ్. ఇతరులకి కూడా చెప్పలేరు ధారణ కాలేదు అంటే. బహుత్ బచ్చియా ఆతీ హై జిన్కి దిల్ హోతీ హై సర్వీస్ సే కహా లగ్ జావే పరంతు చోటే చోటే బచ్చే హై. కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది సర్వీస్ చేయాలా అని. అయితే చిన్న చిన్న పిల్లలు కదా. बाबा कहते हैं बच्चों को संभाल के लिए कोई माई को रख दो. అవకాశం ఉంటే చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో అంటే వాళ్ళకి ఎవరినన్నా పని మనిషిని పెట్టండి.
మీరు విశ్వ కళ్యాణం చేయండి. హోషియార్ హైతో క్యా నహీ రుహానీ సర్వీస్ మే లగ్ జాऊं. తెలివైన వారు అయితే ఆత్మీయ సేవలో బిజీగా ఉండాలి కదా అంటారు. 5-6 बच्चों को संभालने के लिए कोई माई को रखो. 5-6 మంది పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళని సంభాళన చేసే దానికోసం పని మంచిని పెట్టచ్చు కదా. నషా బహుత్ रहना चाहिए. పిల్లలకి నషా ఉండాలి. आगे होगा पुरुष देखेंगे कि हमारी स्त्री ने तो सन्यासियों को भी जीत लिया है. ये माताएं लौकिक पारलौकिक का नाम बाला करके दिखाएंगे. ఇక ముందు పురుషులు కూడా అర్థం చేసుకుంటారు, వీళ్ళు సన్యాసులనే గెలిచినారు అనని వాళ్ళకి అర్థమవుతుంది. మాతలు లౌకిక పారలౌకిక పేరు ప్రసిద్ధి చేసి చూపిస్తారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. तुम्हें बुद्धि में से सब कुछ भूलना है. పిల్లలు బుద్ధి ద్వారా అన్నీ మర్చిపోవాలి. जिन बातों में टाइम वेस्ट है वह सुनाने की दरकार ही नहीं है. ఏ విషయాలలో టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది అవి వినకూడదు, వినిపించాల్సిన అవసరం కూడా లేదు. పढ़ाई के समय బుద్ధి యోగ్ ఏక్ బాబా సే లగే రహే. చదువుకునే సమయంలో బుద్ధి ఒక బాబాతోనే జోడించి ఉండాలి. कहा भी बुद्धि भटकने नहीं चाहिए. बुद्धि వేరే ఎక్కడ భ్రమించకూడదు. निराकार बाप हमें पढ़ा रहे हैं इस नशे में रहना है. నిరాకార తండ్రి మనకి చదివిస్తూ ఉన్నారు, పిల్లలు ఎప్పుడూ కూడా ఈ నషాలోనే ఉండాలి. వరదానము. बेहद की स्थिति में स्थित रह. సేవా కే లగావ్ సే న్యారే ఔర్ ప్యారే విశ్వ సేవాధారి భవ. బేహద్ స్థితిలో ఉండాలి ఎప్పుడు. బేహద్ స్థితి అంటే నేను ఆత్మ పరంధామంలో నిరాకారి స్థితిలో ఉండాలి. సేవా యొక్క అటాచ్మెంట్స్ నుంచి కూడా అతీతంగా ఉండాలి. వాళ్ళే విశ్వ సేవాధారి అవుతారు. విశ్వ సేవాధారి అర్థాత్ బేహద్ की स्थिति में स्थित रहने वाले. విశ్వ సేవాధారి అంటే వాళ్ళు ఎప్పుడూ బేహద్దు స్థితిలో స్థితమై ఉంటారు. ఐసే సేవాదారి సేవా కర్తే హుయే బి న్యారే ఔర్ సదా బాప్కే ప్యారే. ఈ విధమైనటువంటి సేవాధారి ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటారు, సేవకు అతీతంగా బాబాకు ప్రియంగా ఉంటారు. సేవాకే లగావ్ మే నహీ ఆతే అంటే సేవ చేస్తారు, అయితే సేవ యొక్క అటాచ్మెంట్లో ఉండరు. ఏ లగావ్ బి సోనేకి జంజీర్ హై. సేవ చేస్తూ సేవ యొక్క అటాచ్మెంట్ ఉన్నది అంటే అది కూడా బంగారు సంకెళ్ళు లాంటివి. ఏ బంధన్ బేహద్ సే హద్ మే లే ఆతే హై. ఈ బంధనం ఎవరికైతే ఉంటుందో సేవా బంధనము బేహద్దు నుంచి హద్దులోకి వచ్చేస్తారు. इसलिए देह की स्मृति से ईश्वरीय संबंध से सेवा के साधनों से न्यारे और बाप के प्यारे बनो. కాబట్టి దేహ స్మృతి, ఈశ్వరీయ సంబంధాల స్మృతి, సేవా సాధనాల అటాచ్మెంట్ అన్నిటికీ అతీతంగా ఉంటూ బాబాకు ప్రియంగా అవ్వండి. విశ్వ సేవాధారి వరదాన్ ప్రాప్తి హోతా హై. అటువంటి వారికి విశ్వ సేవాధారి వరదానము ప్రాప్తి అవుతుంది. और सदा सफलता रहे मिलती है. వాళ్ళకి సదా సఫలత దొరుకుతుంది. व्यर्थ संकल्पों को 1 सेकंड में स्टॉप करने की रिहर्सल्स करो तो शक्तिशाली बन जाएगा. వ్యర్థ ఆలోచనలను 1 సెకండ్ కోసం స్టాప్ చేసే రిహార్సల్స్ చేయండి, మీ స్థితి శక్తిశాలిగా
అవుతుంది. ఏం చేయాలి? వ్యర్థ సంకల్పాలను సెకండ్లో స్టాప్ చేసేయాలి. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు ఉన్నతోన్నతమైన పదవి తీసుకోవాలి అంటే సదా తలంపు యాత్రలో లీనమై ఉండాలి. ఇది ఆత్మీయ ఉరికంబము. బుద్ధి ఎప్పుడూ పరంధామం వైపే ఉండాలి. ప్రశ్న: ఎవరి బుద్ధిలో జ్ఞానం ధారణ కాదో వాళ్ళ గుర్తేమిటి? చిన్న చిన్న విషయాలలో బాధపడుతూ ఉంటారు. ఎవరికి బుద్ధిలో జ్ఞాన ధారణ కాదో వాళ్ళకి ఖుషి ఉండదు. బుద్ధిలో ఎప్పుడూ ఈ జ్ఞానం ఉండాలి. ప్రపంచం రోజు రోజుకి కింద పడిపోతూ ఉన్నది. ఈ ప్రపంచంలో ఏం జరిగినా నష్టమే జరుగుతూ ఉన్నది. ఎప్పుడు ఈ జ్ఞానం ధారణ ఉంటుందో వాళ్ళకి మనస్సు ఎప్పుడూ బాధపడదు. వాళ్ళు సదా ఖుషీగా ఉంటారు. ఓం శాంతి. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే, పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే, పరమ పునీతమైన నీ ప్రేమ బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. చూచినంత బాబా నీ వారవైనాము, నీ దివ్య కిరణాలు ప్రభవించే, నిన్ను చూచినంత బాబా నీ వారవైనాము. అంతులేని ఆనందం, అంతులేని ఆనందం మాకు కలిగే బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా. మా జీవితమే నేడు సఫలమాయే, తెలియని ఏదో శక్తి నవస్ఫూర్తినిచ్చే,
నిత్య వసంతాలు నిత్య వసంతాలు మా ముంగిటిలో బాబా మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా జ్ఞానంలో పొందితిమి ఎనలేని నిధిని యోగంలో నేర్పి అమోఘ విధిని జ్ఞానంలో పొందితిమి ఎనలేని నిధిని యోగంలో నేర్పి అమోఘ విధిని చేర్చేవు మమ్ము చేర్చేవు మమ్ము ఆవలి తీరానికి మధుర స్వరాగాలు నీ ప్రేమ